యాక్చువల్గా ఈ సినిమాకి మగధీర అనేది టైటిల్ రాజమౌళి గారిది కాదు. ఇది హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు నటించిన మగధీర సినిమా విషయాల గురించి డిస్కషన్ చేసుకుంటున్నాం. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ గీతా ఆర్ట్స్ వాళ్ళు, అల్లు అరవింద్ గారు, డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఎంఎం కీరవాణి గారు. ఈ సినిమాలో హీరో హీరోయిన్స్ రామ్ చరణ్ అండ్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్స్గా నటించిండ్రు. ఈ సినిమా చిరుత తర్వాత వచ్చిన సినిమా అనమాట, సెకండ్ మూవీ. ఈ సినిమా వచ్చేసి గత జన్మల స్టోరీ. గత జన్మల స్టోరీలో మనకు పాతకాలం నుంచి కూడా మోగ మనసులో జానకి రాముడు, ఆ తర్వాత అల్లరి నరేష్ది ప్రాణం, వెంకటేష్ గారిది సుభాష్ చంద్రబోసు, ఇలాంటి సినిమాలు వచ్చినాయి. 2 సినిమాలు రాఘవేంద్ర గారు చేసిండ్రు, జానకి రాముడు, సుభాష్ చంద్రబోసు. అంతకుముందు మోగ మనసులో అల్లరి నరేష్ గారి ప్రాణం. గత జన్మల సినిమాల్లో చాలా సినిమాలు వచ్చినప్పటికీ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వడానికి కారణము ఎస్ఎస్ రాజమౌళి గారి డైరెక్షన్ అని చెప్తాను నేనైతే. 100% ఆయన డైరెక్షనే, ఆయన సెలక్షన్ అన్నీ. సినిమాకి హీరో హీరోయిన్స్ మధ్య వచ్చే గత జన్మలో గుర్తుకొచ్చేటప్పుడు ఒక మెరుపులు వస్తాయి చూసినవా, చెయ్యి టచ్ అయినప్పుడు ఒక మెరుపు మాదిరి వస్తుంది. అప్పుడు గత జన్మ గుర్తుకొచ్చి వాళ్ళు లోయలో పడిపోయిన ఆ సీన్ వస్తుంది అనమాట. అప్పుడు రాజుల కాలంలో రివీల్ చేస్తూ ఉంటారు అనమాట. కాజల్ నడుచుకుంటూ రావడం కానీ, వాళ్ళు లోయలో పడిపోవడం కానీ, ఆ టైంలో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంఎం కీరవాణి గారు కొట్టిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఈ సినిమాకి హైలైట్ అయింది, ఎలివేషన్ చేస్తుంది. ఆ సినిమా చూస్తున్నంతసేపు మనకి ఎక్కడ కూడా కళ్ళు తిప్పుకోలేము, అంత బాగా చేస్తుంటున్నాడు రాజమౌళి. ఈ సినిమా వచ్చి రాజుల కాలం నాటి స్టోరీ. శరత్ బాబు గారు రాజు అనమాట, కాజల్ అగర్వాల్ ఒక యువరాణి, ఆమెకి బావ రణదేవ్ బిళ్ళ. రాజుల కాలం నాటి స్టోరీ, యుద్ధాలు ఉండే స్టోరీ మనం చూసి చాలా సంవత్సరాలు అయిపోయింది. మామూలుగా అయితే ఆ కాలంలో శ్రీకృష్ణార్జున విజయం, బాలకృష్ణ గారిది భైరవ దీపం అలాంటివి చూసుంటాము. అయితే చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ కొత్తగా చూపించిందంటే రాజమౌళి అనమాట. అంటే సినిమా మొత్తము 3 అవర్ల సినిమా రామ్ చరణ్ పక్కనే తీసుకున్నాడు రాజమౌళి. ఇందులో శ్రీహరి ఉంటాడు, కాజల్ అగర్వాల్ ఉంటుంది, వాళ్ళు కూడా గత జన్మలో ఉంటారు. కానీ వాళ్ళకు కూడా గత జన్మ గుర్తుకొచ్చేటట్టు చేస్తే సినిమా చాలా పెద్దది అయిపోద్ది, చాలా సీన్లు పెట్టాల్సి వస్తుంది అనమాట. అందుకని హీరోకి మాత్రం గుర్తు వస్తుంది, క్లైమాక్స్లో కాజల్ అగర్వాల్ గుర్తు వస్తుంది అనమాట. క్లైమాక్స్లో మాత్రం గుర్తుకొస్తుంది. అందుకే ఫ్లాష్ బ్యాక్ కూడా ఎవరికి చెప్పడం, లోయలో పడిపోతున్నప్పుడు తలుచుకుంటాడు. ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంటుంది. ఇంటర్వెల్కి ముందు ఒక సీన్ ఉంటుంది, కాజల్ అగర్వాల్ని తీసుకెళ్ళిపోతుంటారు అనమాట హెలికాప్టర్లో. రణదేవ్ బిళ్ళ తీసుకెళ్ళిపోతుంటాడు. సడన్గా రామ్ చరణ్ పోయి ఫైట్ చేస్తాడు కదా, ఆ ఫైట్ చేసినప్పుడు అక్కడ ఒక పెట్రోల్ ట్యాంక్ ఉంటుంది, ఆ పెట్రోల్ ట్యాంక్ పేలుతుంది. తర్వాత హెలికాప్టర్ వెళ్ళిపోద్ది. తర్వాత మళ్ళీ వచ్చి ఇంటి పైకి ఎక్కి ఇంటి పై నుంచి హెలికాప్టర్ని పట్టుకుంటాడు. హైలైట్గా ఉంటుంది. అంటే ఒక హెలికాప్టర్ పోతున్నప్పుడు టక్కున ఎగిరి దాన్ని పట్టుకునే కావదు, కరెక్ట్గా దాన్ని సమానంగా ఇంటి పైకి ఎక్కి ఈక్వల్గా వచ్చినప్పుడు పట్టుకుంటాడు అనమాట. నుంచి పెడితే ఇంకా ఓవర్ అయిపోద్ది కదా, ఓవర్ అవుద్ది అనమాట. అందుకని దాన్ని పట్టుకునేస్తాడు. అలా పట్టుకుని హెలికాప్టర్లో ఆకాశంలో అలా పోతా ఉంటే అప్పుడు కూడా గత జనం గుర్తుకొస్తున్నాడు, వాళ్ళు చేయి తగిలినప్పుడు. రామ్ చరణ్ ఫేస్లో అప్పుడు ఆ ఎక్స్ప్రెషన్ చూడాలా, సూపర్గా ఉంటుంది, గత జనం గుర్తుకొస్తుంది. సరే నువ్వు లేకపోతే నేను సుఖంగా ఉంటాను అన్నప్పుడు వదిలేస్తాడు అనమాట. వదిలేసి లోయలో పడిపోతాడు. పడిపోతా ఉంటే గత జనం గుర్తుకొస్తూ ఉంటుంది. అలా గుర్తుకొచ్చి ఒక లోయలో పడిపోయేస్తాడు. పడిపోయిన వెంటనే ఎట్లా చేస్తుంటాడు చెప్పు, పడ్డ వెంటనే రాజుల కాలం స్టోరీ కూడా స్టార్ట్ అయిపోద్ది అనమాట. శరత్ బాబు వాళ్ళందరిది ఉండే పెద్ద కోట అయినా స్టార్ట్ అయిపోతాయి, ఉదయగఢ్ సామ్రాజ్యము. పడుతుండగానే నీళ్ళని టక్కులు వేస్తాడు, ఒక దగ్గర నీళ్ళు పోస్తుంటారు అనమాట, ఇట్లా నీళ్ళు పారుతూ ఉంటాయి, దాన్ని దాటుకొని వస్తాడు. అడుగో భైరవ అంటారు అనమాట. అడుగో భైరవ అన్నప్పుడు గుర్రం మీద వచ్చేస్తాడు. అక్కడ ఇంటర్వ్యూలు పడుతుంది అనమాట. ఎట్లా పెట్టుంటే తెలుసా రాజమౌళి, రాజుల కాలం స్టోరీని ఈ జనరేషన్ తీసి జనాల్ని ఒప్పించడం అనేది అంత
చిన్న విషయం కాదు. కొంతమంది వేరే వేరే డైరెక్టర్స్ కూడా చేసిండ్రు, బట్ ఎందుకో మగధీర పెద్ద హిట్ అయిపోయింది. అక్కడ ఇంటర్వ్యూలు పడ్డ తర్వాత అంతా ఇంకా ఫ్లాష్ బ్యాక్ అనమాట ఉదయగఢ్ సామ్రాజ్యము. ఆ ఉదయగఢ్ సామ్రాజ్యంలో ఆమెకి ట్రైనింగ్ ఇవ్వడము, ఆమె బావ రణదేవ్ బిల్లా అంత సరసలాడడానికి ట్రై చేయడము ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఆమెకి యుద్ధాలు చేయడం ట్రైనింగ్ ఇవ్వడం, యుద్ధాలు ఎలా చేయాలనేది, బాణాలు ఎలా ఏడవాలనేది నేర్పిస్తూ ఉంటాడు. అలా నేర్పించిన తర్వాత ఇంకా శ్రీహరి గారి క్యారెక్టర్ ఎంటర్ అయిపోద్ది అనమాట. అలెగ్జాండర్ క్యారెక్టర్ ఉంది కదా, మామూలుగా రియల్గా అలెగ్జాండర్ ఉంటుంది. ఆయన ప్రపంచాన్ని అన్ని దేశాలు గెలిచినట్టుగానే ఒక భారతదేశం దగ్గరికి వచ్చారు మాత్రం ఓడిపోయినట్ట. మన చరిత్ర చదువుకున్నది. అవును, అదే శ్రీహరి గారి డైలాగ్ అనమాట. అఖండ భారతదేశాన్ని గడగడలాడించిన ఈ షేరుఖ్ ఖాన్ ఈ ముందు గులాం అయిపోయారు అంటారు చూసినా. ఆ క్యారెక్టర్కి ఫస్ట్ మోహన్ బాబు గారిని అనుకున్నారంట రాజమౌళి గారు. ఎందుకంటే యమదొంగలు ఆల్రెడీ చేసిండు కదా యముడుగా. యమదొంగ తర్వాత మగధీర 2007లో యమదొంగ, 2009లో మగధీర. అప్పుడు యమదొంగ సినిమాలో యముడు క్యారెక్టర్ చేసిండు కాబట్టి షేర్ ఖాన్ క్యారెక్టర్ కూడా మోహన్ బాబు గారిని పెట్టాలనుకుంటే కారణం ఏదైనా ఉండొచ్చు. మనం అనుకుంటుండేది ఒకటే కారణం, మనస్పర్ధలు ఉన్నాయి. వజ్రస్తులో చిరంజీవికి మోహన్ బాబుకి కొంచెం గొడవలు అయినాయేసి అందువల్ల ఒప్పుకోకపోయేసరికి ఇంకెవరిని పెట్టాలనుకున్నప్పుడు శ్రీహరి గారికి ఇచ్చిన అనమాట క్యారెక్టర్. కరెక్ట్గా మోహన్ బాబు కంటే శ్రీహరి గారికి సూట్ అయ్యిండు. 100 మందిని పంపిస్తాను ఆ రాణి పని చేయబడకుండా చూడరా అని శ్రీహరి ఛాలెంజ్ చేస్తాడు. 100 మందిని కొట్టడంలో తప్పులేదు, 100 మందిని యుద్ధం చేయడం తప్పులేదు. కానీ అది ఎక్కడ కూడా ఓవర్ యాక్షన్ అనుకునే విధంగా ఉండదు. కాకుండా ఆడియన్స్ ఓవర్ యాక్షన్ అనుకుంటామని అనేసి వీళ్ళ ప్లేస్లో ఉంటాడు. రామ్ చరణ్, కాజల్ అగర్వాల్, పూజారి వాళ్ళంతా ఇక్కడే ఉంటారు. ఇటు పక్కన అటుపక్క కట్ట ఉంటుంది అనమాట. శ్రీహరి పంపించే వాళ్ళందరూ ఆ కట్ట పైన 10 మంది వస్తారు. ఆ 10 మందిని కొడితే లోయలు పడిపోతారు. మళ్ళీ ఇంకో 10 మంది వస్తారు. అట్లా 10 మందిని కొట్టేసి క్లైమాక్స్లో ఇంకా పడిపోతుంటారు అనమాట. అట్లా ఆ యుద్ధం కరెక్ట్గా పెట్టుంటారు రాజమౌళి. రణదేవ బిల్లాని చేతిలో ఉన్న ఆయుధంతో కాకుండా ఇక్కడ కాళ్ళ దగ్గర ఒక ఆయుధం చిన్న కత్తి పెట్టుకుంటాడు అనమాట. ఆ కత్తి తీసి కరెక్ట్ అక్కడి నుంచి కత్తి తీసి పొడస్తాడు అనేసి ఎవరు ఊహించరు. ఈ కత్తితోనే నరకుతాడని అందరూ అనుకుంటారు. టక్కున గుర్చేస్తారు అనమాట. అప్పుడు 101 శ్రీహరికి ఆశ్చర్యం అయిపోయేసి పరిగెత్తుకుంటూ వచ్చి కాళ్ళ దగ్గర గులాం అయిపోతాడు. ఇంకా దీని గురించి చెప్పాలంటే మగధీరలో కొన్ని సీన్లు కొత్తగా యాడ్ చేసి ఉంటారు అనమాట. సెకండ్ టైం రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీన్లు ఫస్ట్ సీన్లో ఉన్నాయి, ఫస్ట్ ఎడిట్లో తీసేసినవి. సెకండ్ టైం రిలీజ్ చేసినప్పుడు కొన్ని సీన్లు యాడ్ చేసి తీసిండ్రు అనమాట. అది కొంతమంది చూసిండ్రు, కొంతమంది చూడలేదు. తర్వాత ఇంకా క్లైమాక్స్కి వచ్చిన తర్వాత సేమ్ మళ్ళీ రామ్ చరణ్కి గతం గుర్తుంటుంది, రణదేవ్ బిల్లాకి గుర్తుకొస్తుంది. ఆ డ్రమ్స్ వాయించేటప్పుడు ఆ పెయింటింగ్ పడి ఉన్న దానిపైన అట్లా రక్తపు మార్కులు, కాజల్ గారు చచ్చిపోయేటప్పుడు అట్లా చేయబెట్టి చచ్చిపోద్ది కదా, అవన్నీ చూసినప్పుడు కాజల్ గారు గుర్తుకొస్తుంది. హెలికాప్టర్లో రణదేవ్ బిల్లా వస్తాడు, వచ్చే అంటా ఉంటాడు. ఇటుపక్క పోవాలని ఆలోచించి గత జనం గుర్తుకొచ్చి రామ్ చరణ్ పక్క వెళ్ళిపోద్ది అనమాట. ఇంకా నెక్స్ట్ ఏం జరగద్ది, ఇప్పుడు ఎలా ఏమవుద్ది అనుకున్న టైంలో శ్రీహరి వచ్చేస్తాడనమాట. వచ్చేసాను రబ్బుల్లోడా అని చెప్పేసి స్టార్ట్ చేసేసి వదిలేస్తాడు. జీపుని వదిలేసి పోయి హెలికాప్టర్ని గుద్దద్ది. వీళ్ళని కూడా హెలికాప్టర్ని దూకేస్తాడు. అప్పుడు వీళ్ళంతా ఫైట్ చేసి చేయి నరికేస్తాడు అనమాట. చేయి నరికేసినప్పుడు లోయలో పడిపోతాడు. లోయలో పడిపోయినప్పుడు కాజలాగా కాపాడుతాడు. అప్పుడు వాళ్ళిద్దరిది గత జన్మ కూడా గుర్తుకొచ్చి మళ్ళీ ఇద్దరు ఒకటైపోతారు. యాక్చువల్గా ఈ సినిమాకి మగధీర అనేది టైటిల్ రాజమౌళి గారిది కాదు, ఇది తమిళ్ మూవీ. ఫస్ట్ గౌతమ్ మేనన్ గారు తమిళ్లో వేటయాడు వెళ్ళాడని కమల్ హాసన్ గారితో తీసిండ్రు. ఆ సినిమాని తెలుగులో వాయిస్ డబ్బింగ్ చేసినప్పుడు ఫస్ట్ కమల్ హాసన్కి వచ్చిందనమాట మగధీర అనేసి. అప్పుడు అనౌన్స్ చేసిండ్రు. తర్వాత ఎందుకో దాన్ని పక్కన పెట్టేసి తర్వాత తెలుగులో కూడా వేటాడు వెంటాడని పెట్టిండ్రు. మళ్ళీ అది వద్దనేసి రాఘవన్ అని పెట్టి రిలీజ్ చేసిండ్రు. సో మగధీర అనే టైటిల్ అట్లా ఉండిపోయింది. ఈ సినిమాకి మగధీర అని పెట్టిన తర్వాత మళ్ళీ వద్దనుకొని డేగా అని పెట్టాలనుకున్నారంట. ఉదయగఢ్ సామ్రాజ్య పైన ఒక పెద్ద గద్దలాగా ఎట్టుంటే చూసినా ఆ డేగా అని పెట్టాలనుకున్నారంట. మళ్ళీ అది వద్దు అని చెప్పేసి మగధీర అని కరెక్ట్ అని చెప్పి మళ్ళీ మగధీర అని పెట్టుకున్నారు. మగధీర తెలుగు సినిమా
రికార్డ్స్ని బ్రేక్ చేసింది. ఇప్పుడు అప్పటి వరకు పెద్ద డైరెక్టర్ శంకరేన్ అనమాట. తర్వాత మగధీర తీసిన తర్వాత రాజమౌళి గారు కూడా ఈ శంకర్తో సమానం అనేసిండ్రు పేపర్లలో, టీవీలలో అంతా. సో తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ మర్చిపోలేని సినిమా మగధీర. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.